ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇల్లు అమ్మేసి 16 లక్షలకే వాళ్ళ ముగ్గురికి 3 లక్షలు ఇచ్చానమ్మా. 9 లక్షలు. కోడలేమన్నది చెప్తే నాలుగు కొడుకు అలా కూర్చున్నాడమ్మా. డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ పెట్టుకున్నాను. ఆ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాలా, ఆటో ఎగత్తాను, మీరు వెళ్ళిపోండి అన్నదండి. నా కొడుకు లేచి వెళ్ళిపోయేది ఇప్పుడు ఏమన్నాడో చెప్తాను వాళ్ళకైతే. నీ మొక్క నాకు చూపించుకున్నాడు. ఇప్పుడు నేను నడలేని పరిస్థితి. ఒక మనిషి పట్టుకుంటేనే నడలేనండి. కన్ను ఆపరేషన్ చేయించమని ఆడికి 11 సంవత్సరాలు అయిందమ్మా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజా ఫిర్యాదుల వేదిక ప్రతి సోమవారం కూడా కాకినాడ కలెక్టరేట్ లో అనేక సమస్యలతో ఎంతో మంది జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో కూడా కాకినాడ కలెక్టరేట్ కి తమ సమస్యలను విన్నవించుకునేందుకు వస్తూ ఉంటారు. ఒక్క రెవెన్యూనే కాదు, ఎటువంటి సమస్య అయినా సరే కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుంటే ఆ సమస్య తీరుతుంది అన్న ఒక్క నమ్మకంతో కాకినాడ కలెక్టరేట్ కి చేరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనతో పాటు ఒక ఆమె ఉన్నారు. ఆమెకి అమ్మ, మీ పేరేంటి, మీ వయసు ఎంత? నా వయసు 94 సంవత్సరాలు. నా 3 కొడుకులు, కూతురికి భర్త చచ్చిపోయాడు. దానికి 2 పిల్లలు. చచ్చిపోయిన కూతురు దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడే ఉన్నాను కొద్ది రోజుల నుంచి. 16 సంవత్సరాలు అయింది. 16 సంవత్సరాలు బట్టి ఆడపిల్ల దగ్గరే ఉన్నాను. నా కొడుకు తీసుకున్న డబ్బులకి కొద్ది రోజులు ఇచ్చేడు వడ్డీ అక్కడి నుంచి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. నా వాటా డబ్బులు తీసుకుని కార్లు డబ్బులు అంటే ఏమైనా ఆస్తమ్మారా? నా పేరునున్న ఇల్లు అమ్మేశారమ్మా. ఇల్లు అమ్మేసి 16 లక్షలకే వాళ్ళ ముగ్గురికి 3 లక్షలు ఇచ్చానమ్మా. 9 లక్షలు. ఆడపిల్లకి 2 లక్షలు ఇచ్చానమ్మా. 3 లక్షలు నా పేరుని బ్యాంక్ వేస్తానని చెప్తే, ఆ సంవత్సరం అందరి సంవత్సరంలో నేను తీసుకుంటానమ్మా, నేను లక్షకి 10,000 వడ్డీకి తెస్తున్నాను, నీ డబ్బులు నేను వాడుకుంటాను, నీకు వడ్డీ ఇస్తానమ్మా అన్నాడు. చిన్న కొడుకు. అది నమ్మి ఇచ్చాను. కొద్ది రోజులు ఇచ్చాడండి. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు 2,000 చేసాడు కదండి. అప్పటి నుంచి ఆడ ఇవ్వడం మానేసాడండి. ఇవ్వడం మానేసిన పోనీలే కదా అని ఇంకా అలాగే ఉంటాయి. దీని భర్త చచ్చిపోతుంది. దీనికి జమీందారులాగా ఉండేదండి. దానికి ఆదాయం లేదండి. కూతురికి ఆదాయం లేదు. దాని దగ్గర ఉన్నాను. దాని పిల్లలకి తిండి లేనప్పుడు నాకేం పెడతాని ఈ పరిస్థితిలో నిలబెడుతున్నానమ్మా. నేను ఇప్పుడు మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. కోడలేమన్నదో చెప్తే నాలుగు కొడుకు అలా కూర్చున్నాడమ్మా. ఫోన్లు చేస్తే తీర్చలేదమ్మా. కిందని వాచ్మెన్ ఉంటాడమ్మా. ఆ వాచ్మెన్ని ఫోన్ చేస్తే లేరని చెప్తున్నాడు. చేయకుండా వెళ్ళానమ్మా. ఆ రోజుని వెళ్తే ఉన్నాడమ్మా ఇంటి దగ్గర. ఎవరితో ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఫోన్ మాట్లాడుకున్న తర్వాత నన్ను అలా మెక్కుకుంటా అలా వచ్చితే ఇక్కడ వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, అలా వచ్చేస్తాం ఇంటి నువ్వు అన్నాడు. ఉండండి, మీరు గట్టిగా మాట్లాడకండి అని భార్య అన్నదండి. ఆడు పైకి లేచి బయటికి వెళ్ళిపోయాడు. నేను ఇంకా ఏయో చెప్పాలని వెళ్ళాను, అడగాలని వెళ్ళానండి, మంచిగా అడగాలని వెళ్ళానండి. అడిగితే చెప్పలేకుండా వెళ్ళిపోయిన వచ్చేదాకా కూర్చుందామంటే నేను డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ పెట్టుకున్నాను. ఆ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాలా, ఆటో ఎగత్తాను, మీరు వెళ్ళిపోండి అన్నదండి. కార్లు కొని అమ్ముతాడండి. మన ఆదిత్య స్కూల్కి, ఇంటర్మీడియట్ కాలేజీకి ఎదుర్కొంటా ఉన్న బిల్డింగ్ అండి అది. ఆ బిల్డింగ్లో ఉంటాడండి. అప్పుడు వెంకటలక్ష్మి చాలా ఇబ్బందిగా ఉంది, బీపీ మాత్రం లేవు, కొని అన్నాను. ఫోన్ ఫోటో తీసి నేను పంపిస్తాను వెళ్ళండి అంత. 2 నెలలు అయ్యింది, పంపించలేదు. నా కొడుకు లేచి వెళ్ళిపోయేది ఇప్పుడు ఏమన్నాడో చెప్తాను వాళ్ళకైతే. నీ మొక్క నాకు చూపించుకున్నాడండి. నా రూపాయల దగ్గర ఉన్నాయండి. నా తమ్మిళ్ళందరికీ ఇచ్చారండి. ఏమీ లేరు. ఆడపిల్ల దగ్గర లేరు. ఏం బాధపడలేండి చెప్పండి. ఇప్పుడు నేను నడలేని పరిస్థితి. ఒక మనిషి పట్టుకుంటేనే నడలేనండి. ఎలా కత్తించుకుని పొడి చచ్చిపోలేదు కదండి నేను. చెప్పమ్మా. అలా జమీందారులాగా ఉన్నారమ్మా కొడుకులు. ఎందుకమ్మాలని ఇలా బాధ పెడుతున్నారు. చింతకాలం కూడా ఇలాంటికి వచ్చి చెప్పుకుంటే అవమానం అని చెప్పుకోలేదు.
చాలా కష్టపడి పెంచాను. ఆన్లైన్ ఫీజులో పెట్టడం అనుకుని ఉడుచుకున్నానమ్మా. ఎంత ఉడుచుకున్న రోజు తినాలి కదమ్మా, ఒక్క పూటైనా తినాలి కదమ్మా. పళ్ళు లేవు, ఈ కన్ను కనపడదు. కన్ను ఆపరేషన్ చేయించమన్నాను, చేయించలేదు ఏమ్మా. కన్ను ఆపరేషన్ చేయించమని ఆడికి 11 సంవత్సరాలు అయిందమ్మా ఇప్పుడు. కానీ నా జీవితం ఏంటో తెలదు. అప్పటి నుంచి కూడా ఇంతమంది సోకులు చేసి కళ్ళజోడు పెట్టుకుంటారు. ఇప్పటికి ఇంకా నేను కళ్ళజోడు పెట్టుకోలేదు. నా ఆరోగ్యం, నా కన్ను, ఈ కన్ను కనపడతలేదమ్మా. కనపడుతుంది చూసుకోండి, ఈ పక్కే కనపడుతుందమ్మా. ఈ పక్క ఇంకొకరు చెయ్యట్టుకుంటే నేను అడగలుగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న వచ్చానమ్మా. ఇప్పుడప్పుడే 4 వారాలు అయిపోయి తిరుగుతున్నాను ఇక్కడికి. వస్తే ఈ కాగితాలు మరో గారు ఆఫీస్కి పంపించారు. వాళ్ళు ఇంటి డోర్ నెంబర్లు తెమ్మంటున్నారు. నేను ఎక్కడికి వెళ్ళండి, ఫోన్ నెంబర్లు ఇచ్చాను. ఫోన్ నెంబర్ల వల్ల కేకేసి అడిగి సిక్కిప్పుతారేమో అనుకున్నాను. ఇంటి డోర్ నెంబర్లు రావాలమ్మా, అదే వెంటనే తేల్చేద్దాం మేము అని వాళ్ళు అన్నారండి. మీ కొడుక్కి మీ వాటా వచ్చిన డబ్బుని ఇచ్చానన్నారు కదా, తను ఫస్ట్ లో వడ్డీ ఇచ్చాడమ్మా మీకు? అంటే ఇస్తాననే కదా తీసుకున్నాడు? ఇస్తానని తీసుకున్నాడమ్మా. 2,000 ఇచ్చి కూడమ్మా. నెలే కదండి ఎంతో కొంత తీసుకునేదాన్ని. తర్వాత నుంచి ఇవ్వలేదమ్మా. ఇప్పుడు మరి మీ ఖర్చులకి ఎలా అమ్మా? ఖర్చులకి పింఛనీ డబ్బులు వస్తాయి కదమ్మా. అయ్యమ్మ అమ్మాయి ఇంటి దగ్గర ఉన్నాను కదా, దానికి వచ్చిన పింఛనీ, నాకు వచ్చిన పింఛనీ 6,000 ఇంటి కడుతున్నాం. ఇంకేమున్నాయి చెప్పమ్మా. తిన్నాక పిల్లకి జీతం, ఆ స్కూల్లోని అలా ఆయన తెచ్చిపోయినాయి. స్కూల్ ఆదిత్య స్కూల్లో డ్రైవర్ చేసేవాడు అన్నమాట. ఆ వెంకటరెడ్డి గారు అని ఉన్నారు, బస్సుల మీద ఇన్స్టెచ్ అతను. ఆయన ఏదో పని చేసుకోమ్మా, పిల్లలతో ఇబ్బంది పడుతున్నాం అని ఆ టెంట్ పోటీ ఇప్పించేటండి. దానికి పొద్దున్న 7 గంటలకు వెళ్ళాలండి, మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది, రాత్రి 7 గంటలకు వస్తుందండి. 2 పిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర. ఆ పిల్లలు బడి చదువుకుంటున్నారండి ఆదిత్యలోని. అప్పుడు అతను బతుకున్నప్పుడు సగం ఫీజు తగ్గించి పిల్లల్ని జాయిన్ చేశారండి. ఇప్పుడు 2 పిల్లలకి ₹1,00,000 ప్రతి సంవత్సరం కట్టాలి. ₹1,00,000 వాళ్ళు తగ్గించున్నారండి. ఈ పరిస్థితి. 2 కొడుకులు కదమ్మా మీకు? 3 కొడుకులు. ఏ కొడుకు చూడట్లేదు? ఏ కొడుకులు అందులో ఈ ఊర్లో ఒక్కో కొడుకున్నాడండి దేవాలయం మీదలోని. ఈ ఇద్దరు పెద్దోడు అస్సలు ఎప్పుడు ₹1 పెట్టలేదండి. పెద్దోడు పిల్లలు ఇంకా రాక్షసండి. అసహ్యం వేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళనండి, ఎప్పుడు వెళ్ళలేదు. ఆడికి కూడా మధ్య మధ్యలో ఫోన్ చేసి అడుగుతున్నా, రేపు పంపుతానమ్మా, ఎల్లుండి వస్తానమ్మా అంటాడు కానీ రాడండి అసలు. అసలు ఏమీ లేదండి పెట్టడండి. తర్వాత ఈడేమండి ₹1 తీసుకున్నవాడు ఇలా చేసేటండి. ఇంకొకడు ఉన్నాడు కదండి దేవాలయ వీధిలో, అత్తోరింటికి ఇళ్ళారకం వెళ్ళాడు. ఆడు 2 ఆడపిల్లలు, 1 మగోడుని. అత్తోరింట్లో ఇళ్ళారకి వెళ్ళినాడు. మా అన్నయ్య నన్నేం చూస్తాడు, అక్కడికి ఉద్యోగం లేదు. ఏటమ్మా అలాంటప్పుడు అలాగైనా సీను ఏమన్నా డబ్బులు పంపించరా, ఇబ్బందిగా ఉందంటే పంపుతాడండి. అడిగిన 2 గంటలు 3 గంటలు ఫోన్లో వేస్తాడండి. 2,000 కానీ 3,000 కానీ 1,000 కానీ వేస్తాడండి. ఇంత ఇలాగ ఇక్కడికి వచ్చి తిరుగుతున్నా కూడా నేను మొన్న ఫోన్ చేసితే ఒంట్లో బాగాలేదు, బీపీ మాత్రం లేవరా అని చచ్చి చెడు అడిగానండి. అడిగితే ₹1,000 వేసాడండి. ఇదండి పరిస్థితి. నేనేం కోరుకుంటున్నానండి, ఈ 3 పట్టుకెళ్ళిపోయిన రూపాయలు ఉన్నాయి కదండి, ఈ 3 నా దగ్గర పంచుకుని ఇప్పుడు బాగున్నారు కదండి. 3 పంచుకుని పట్టుకెళ్ళిన డబ్బుని 9 లక్షలు బ్యాంకులో వేయమనండి. అది వడ్డీ తెచ్చుకుని నేను తింటాను. ఆ తెచ్చిపోయాక తీసుకున్నాను. అది కానీ లేదా నెలకు 10,000 అవుతున్నాయి నాకు. 3 మనిషి 3,000 చొప్పున అలా 10,000 ఇచ్చినా నాకు బాధ లేదు. ఇది నేను కోరుకునేది. ఇది అమ్మా చూసారు కదండి. కని పెంచి ప్రయోజకుల్ని చేసిన తర్వాత వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు పట్టే పరిస్థితి ఇదే అని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నారు. 94 ఏళ్ల వయస్సులో ఇంకా కార్యాలయాల చుట్టూ తనకు న్యాయం చేయమంటూ కూడా తిరుగుతున్నారు. 3 కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఎవరూ తన్ని పట్టించుకోవడం లేదని, తనకున్న ఆస్తిని అమ్మి 3కి పంచి తాను కూతురు దగ్గర ఉంటుంది. కూతురు పరిస్థితి కూడా తన భర్త చనిపోవడంతో, అంటే అల్లుడు చనిపోవడంతో కూతురు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. తనని తాను తన పిల్లల్ని చూసుకోలేకపోతుంది, ఇంకా నన్నేం చూస్తుంది. నా కొడుకుల నుంచి ఎంతో కొంత నాకు ప్రయోజనం కలిగేలా చూడమంటూ కూడా కోరుతున్నారు. లేదంటే కనుక ప్రతి వారం కూడా ఈ కలెక్టరేట్కి రావడం, అర్జీలు ఇవ్వడం జరుగుతూనే ఉంది, కానీ తన సమస్య పరిష్కరించడం మాత్రం జరగడం లేదంటూ కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సాధారణంగా 94 ఏళ్ల వయస్సులో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే
జరగని పని అలాంటిది కార్యాలయాల చుట్టూ తనకు న్యాయం చేయమంటూ కూడా తిరుగుతుంది. ఆవిడ అడిగేది కూడా పెద్దగా ఏమీ లేదు. తన నెల మందుల ఖర్చు ఏదైతే అవుతుందో ఆ ఖర్చుని కొడుకులు భరించాలంటూ మాత్రమే కోరుకుంటుంది. మరి ఈ సమస్యపై ఎటువంటి సొల్యూషన్ చూపిస్తారు, ఈవిడికి ఎటువంటి న్యాయం చేస్తారనేది మనము వేచి చూద్దాం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.